పెద్ద పెద్దోళ్ళు నీలిగినోళ్ళు చాలా మంది మాట్లాడినోళ్ళు ఎక్కడెక్కడో పోయినారు. ఇవాళ 10 ఏళ్ల కాలంలో మేము కొంత ప్రయత్నం చేసినాం, సిన్సియర్గా చేసినాం, చాలా సిన్సియర్గా నిజాయితీగా పనిచేసినాం. ఎన్నడూ యువతను కించపరచలేదు, చులకన చేసి మాట్లాడలేదు. నీళ్లు నిధులు నియామకాలు మా ఉద్యమ ట్యాగ్ లైన్. అందుకే మన కొలువులు మనకే దక్కాలి అనే అది నిజం చేయడానికే కేంద్రంతో యుద్ధం చేసినాం. మీకు ఒక్క మాట తెలవాల తమ్ముళ్ళు, కేసీఆర్ గారు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు, చావు నోట్లో తలబెట్టి మనకు రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకుడు. ఆయన మీకోసమే కొత్త జోనల్ సిస్టమ్ తేవడానికి 2.5 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇక్కడి కొలువులు, ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగాలు మన పిల్లలకే రావాలని 95% స్థానిక రిజర్వేషన్ చేయాలని చెప్పి శాసనసభలో బిల్లు పాస్ చేసి ఢిల్లీకి మోడీ దగ్గర పంపినాడు. 2 ఏళ్లు మోడీ గారు దాన్ని బూజు దులపకుండా అట్లే పెట్టుకుంటే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగిపోయి మోడీ గారిని కలిసి, అయ్యా మా నినాదమే నియామకాలు, నీళ్లు నిధులు, మా పిల్లలు ఎదురు చూస్తున్నారు, నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయి, ఈ కారణం వల్ల దయచేసి సంతకం పెట్టించండి అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏమన్నాడు ఆయన? ఏందయ్యా నీది ఏమన్నా ప్రత్యేక దేశం అనుకుంటున్నావా, లేక భారతదేశంలో ఒక రాష్ట్రం అనుకుంటున్నావా? 95% రిజర్వేషన్ లేనిది ఎట్లుంటుంది అట్లా? దేశంలో ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో అంటే కేసీఆర్ గారు 1.5 గంటల సేపు మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పిండు. ఎట్లా మన పిల్లలు కొట్లాడి పోరాడి ముల్కీ ఉద్యమం నుంచి, గైర్ ముల్కీ ఉద్యమం నుంచి, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం నుంచి 610 జీవో, గిర్గ్లానీ కమిషను అన్ని కూడా 6 పాయింట్ ఫార్ములా అన్ని చెప్తూ 14F అన్ని చెప్పి ఒప్పించి మెప్పించి చివరికి ఆ రోజు మోడీ గారిని ఒప్పిస్తే 95% స్థానిక రిజర్వేషన్లున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో మన తెలంగాణ. ఇది మన కేసీఆర్ సాధించిన విజయం, మన కేసీఆర్ సాధించిన విజయం. డిస్టర్బ్ చేయకండి బిడ్డ. ఒక్కసారి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎంత ఘర్షణ పడ్డామో, ఎంత పని చేశామో, ఎంత శ్రమ చేశామో మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ నేను మొత్తం మంచి జరిగిందని నేను అంటలేను. కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయి, తెలుసో తెలియకనో కొన్ని పొరపాట్లు జరిగినాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయితే కాంగ్రెస్ ఓడో బీజేపీడో పట్టుకోలేదు, మన ప్రభుత్వమే పట్టుకుంది. మీడియానో ఇంకెవరో పట్టుకోలే, మన ప్రభుత్వమే పట్టుకొని వాళ్ళని శిక్షించింది. కానీ మీకు కోపం వచ్చింది, కొద్దిగా ఇంకా గట్టిగా ఉండాలి, ఆ బోర్డును రద్దు చేయాలి, ఇంకా ఆ రోజు స్ట్రిక్ట్గా ఉంటే బాగుండదన్న కోపం మీకు కూడా వచ్చింది. అందుకే నేను అంటున్నా, మీ ఆవేదన మాకు అర్థమైంది, మీ ఆరాటం అర్థమైంది, కొన్ని పొరపాట్లు జరిగిన విషయం కూడా మాకు అర్థమైంది. వాటిని సవరించుకునే సత్తా కూడా మళ్ళీ బీఆర్ఎస్ కు మాత్రమే ఉంది. ఆనాడు చెప్పినాం, ముందు చెప్పాం, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. ఎప్పుడు ఎవరు అడిగినా, ఏ వేదిక ద్వారా అడిగినా చెప్తాం. 9.5 ఏళ్లలో ఆ రోజు మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేపట్టిన నియామకాలు 2,32,308 పోస్టులు. ప్రక్రియ పూర్తి చేసి భర్తీ చేసిన జాబులు 1,60,083 ఉద్యోగాలు. ఒక్కసారి ఆ స్లైడ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఇవాళ ఈ వేదికగా ఇవాళ నేను కాంగ్రెస్ను, బీజేపీని కూడా సవాల్ చేస్తా ఉన్నా. భారతదేశంలో ఒక దశాబ్ద కాలంలో కోవిడ్ వచ్చినా అత్యధికంగా ఉద్యోగాలు సృష్టించిన రాష్ట్రం తెలంగాణ. ఇవి గాలికి చెప్పే గణాంకాలు కాదు, కళ్ళబొల్లి కాకి లెక్కలు కాదు. ఎవరైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ గనుక ముందుకొచ్చినా, బీజేపీ ముందుకొచ్చినా దీన్ని రుజువు చేసే బాధ్యత మాది. కానీ మేము ఒక చిన్న తప్పు చేసినాం. మేము డబ్బా కొట్టి చెప్పుకోలేదు, సభలు పెట్టి సర్టిఫికెట్లు పంచలేదు, ఫ్రంట్ పేజీలో యాడ్ చేయలేదు. మేము చేసిన తప్పు అది. గోబెల్స్ గోరి నుంచి లేచి వచ్చినట్టు పని కట్టుకొని ప్రాపగాండా చేసినారు. అపనిందలు, అబద్ధాలతోని ఒక విద్వేషం మీ మనసు నిండా నూరిపోసినారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి గాంధీ భవన్లో దూరిన గాడ్సేలు రెచ్చగొట్టారు. సరే, ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం, మేము ఓడిపోయినాం. కానీ నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మీ అందరినీ, వచ్చినాయా మరి ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఉసిగొల్పిన మేధావులు, నేను వారి పేరు తీసుకోను, ఉసిగొల్పిన మేధావులు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఉలకట్లేదు, పలకట్లేదు, కనీసం మీ వైపు చూడట్లేదు. సామాజిక న్యాయం అని కోతలు కోసిన వాళ్ళు ఇవాళ మరి బహుజన విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు గొంతు కోసే విధంగా జీవో నెంబర్ 29 తెస్తే దాని మీద మాట్లాడరు. పోరాటం మళ్ళీ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. జీవో నెంబర్ 46 మీద పోరాటం చేస్తున్నది మళ్ళీ మా తమ్ముడు రాకేష్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ మీరు మాత్రమే. అందుకే నేను అంటా ఉన్నా, 1, 2 కాదు, ఈ 2.5 సంవత్సరాలలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా
నిలబడ్డది మనం, కలబడ్డది మనం, ప్రభుత్వంతో తలపడ్డది మనం. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎలక్షన్లకు ముందు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ అవసరమే లేదు, తల్లిదండ్రులకు బాధనే ఉండదు, 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తా అన్నాడు. మరి వాళ్ళ నేను అడుగుతా ఉన్నా, వస్తుందా ఫీజు రీయింబర్స్మెంట్? వస్తున్నదా? 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. మరి విద్యార్థులు అడిగితే వాళ్ళ మీద కేసులు, కాలేజీలు అడిగితే వాళ్ళ మీద కేసులు. ఇక కొత్త డైలాగ్ ఒకటి నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. పాఠాలట ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పొద్దట, పాఠాలు జర్మన్లో చెప్పాలన్నట, జపనీస్ భాష నేర్పియాలన్నట, కొరియన్ భాష నేర్పియాలన్నట, కొరియన్ భాష నేర్పియాలన్నట. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, అరే నువ్వు తెలుగు నేర్చుకోరా నాయన, ముందు తెలుగు నేర్చుకో, హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో. నీకు తెలుగులో బూతులు వస్తాయి తప్ప తెలుగు రాదు నీకు. అందుకే నేను అంటున్నా కొరియన్ భాష, జపాన్ భాష.